ఇంట్లో బుడ్డ పోరలుంటే ఆ కలే ఏరుంటది. పొయ్యి పొయ్యి వచ్చి జర్రసేపు వాళ్ళతోని ముచ్చట పెట్టిన ఆటలాడినా బయట చెమట తీసిందంతా మర్చిపోయి మనసు అల్కగైతది. ఇక అమ్మమ్మ ఇంటికి పోయినరంటే ఇల్లంతా బోసిపోయినట్టే ఉంటది. ఏమాయే ఎప్పుడొస్తారు, ఇంకెన్నొద్దులు ఉంటారు అని నాయనమ్మ ఫోన్లు కొడుతూనే ఉంటది. ఇక నాయననైతే 1-2 రోజులు కాగానే బండి తీస్తూనే ఉంటాడు పోయి కొడుకునో బిడ్డనో ఇంటికి తీసుకొస్తానికి. అగో గట్లనే పాయిరంగా చూసుకునేది ఒక అక్క కొడుకును. కానీ ఏమైందంటే ఏడేడినా కొడుకేడనుకుంటా ఊరికి పోయి పోలీసుల తా నుంచి తీసుకొని ఒగేడుపు కాదు అక్కది. 3 గంటలు కానరాకపోయే వరకు తల్లిగుండె ఎంత గోసపడ్డదో. 8 నెలలకి బుడ్డోడు కిడ్నాప్ అయితే 3 గంటల్లో పట్టేసిరు పోలీసులు. పట్నం బోడుప్పల్ ఎన్ఐఎన్ కాలనీలో ఓ అపార్ట్మెంట్లు ఉంటారట అక్కోళ్ళు. అల్ల వాచ్మెన్ లెక్క పనిచేసే ఓ గక్క చిన్నోన్ని ఆడిస్తా అని ఎత్తుకొని ఆటో ఎక్కి సీదా కర్మన్ గట్లుండే ఇంటికి పోయిందట. అరే ఇంకా తీసుకొస్తలేదేందని కిందికొచ్చి చూసే వరకు లేదట. ఎమ్మటే పోలీసులకు ఫోన్ కొట్టంగానే ఉరికొచ్చి ఏందక్కువ 30 మంది పోలీసులు సీక్రెట్ కెమెరాలన్నీ జల్లడబట్టి 3 గంటలనే బుడ్డోన్ని తీసుకొచ్చి అక్క చెట్ల పెట్టిర్రు. నా కొడుకు దొరుకుతాడో దొరకడో అనుకున్నా, దొరకబట్టినందుకు మీకు జన్మంతా రుణపడి ఉంటా అని పోలీసులకు దండం పెట్టుకొని ఒగేడుపుగా దక్కది. అయితే పిల్లగాని కిడ్నాప్ చేసిన ఆమె కదా ఏరే ఉన్నది. ఏప్రిల్లోనే పాప పుట్టి 2 రోజులకే కాలం చేసిందట. ఇంటోళ్ళు అడిగితే పాప మంచిగానే ఉన్నదని చెప్పిందట. ఎట్లన్నా చేసి ఎవరినన్నా తెచ్చుకొని సాదుకోవాలని ఎప్పటిసిందో పిల్లానేసి ఇప్పుడు కిడ్నాప్ చేసిందన్నట్టు. మొత్తానికి కిడ్నాప్ అయిన కొడుకు దొరికినందుకు అక్క, కొన్ని గంటలనే తల్లి కొడుకును కలిపినందుకు పోలీసులు ఫుల్ ఖుషులున్నారు. ఈ కార్యంలో చెమట తీసిన పోలీసు సార్లందరికీ సెల్యూట్ కొట్టాల్సిందేనుల్లా.